హాయ్ బ్రో. హాయ్ బ్రో. బిగ్ బాస్ చూస్తారా బ్రో? యా బ్రో చూస్తాము. ఫేవరెట్ ఎవరు? శివాజీ. నీకు బ్రో? పల్లె ప్రశాంత్. ఎందుకు బ్రో? అంటే స్టార్టింగ్లో ఎట్లా చేసారో తెలియదు కానీ ఈ మధ్య మాత్రం గేమ్ మాత్రం బాగా ఆడుతున్నారు. బాగా ఆడుతున్నా. గేమ్ ఒకటే బాగా ఆడుతుండా? ఇంకా కామెడీ కూడా ఉన్నది దాంట్లో కొంచెం ఎంటర్టైన్ చేస్తుండా? ఏం చేస్తున్నారు bro. మీకు బ్రో? శివాజీ అదే ఎందుకని? మంచిగా ఆడతాడు, మైండ్ సెట్ బాగుంటుంది, మంచి స్ట్రాటజీస్ ఆడతాడు, కూర్చొని ఆడిపిస్తాడు అనుకో. కూర్చొని ఆడిపిస్తాడు అది అంతే. మరి పల్లె ప్రశాంత్ ఆబ్వియస్లీ మంచి గేమరే, బాగా ఆడతాడు. కానీ ఉన్నాడుగా మామరు, తక్కువ చేసి మాట్లాడడం వల్ల వీడికి క్రేజ్ ఎక్కువ పడింది. ఆబ్వియస్లీ వాడు తిట్టకుండా వాడు అమర్ హీరో చేస్తుండా పల్లె ప్రశాంత్? ఆబ్వియస్లీ వాడే చేస్తున్నాడు. బికాస్ ప్రతిదానికి ఈ చిన్న విషయానికి గొడవ పాయింట్ అవుట్ చేస్తుండా? మరి ఫస్ట్లో ఆ మోనోలాగ్ చెప్పినప్పుడే అర్థమైపోయింది ఎవరైతే విన్నారో ఎవడో గెలుస్తాడో. కథం మొన్న చూసారుగా తలగొట్టుకొని ఎలా ఏడ్చాడో. అది అడుక్కొని మరి అయ్యాడు బ్రో, క్యాప్టెన్సీ తెచ్చుకున్నాడు. అడుక్కొని కెప్టెన్ అయ్యిండు అమర్. నాగార్జున అడుక్కొని మరి కదా ఆ రోజు అయింది. మళ్ళీ నిన్నటి దాంట్లో టీ షర్ట్ అడిగాడు, మళ్ళీ టీ షర్ట్ కావాలి నాకు అని. అప్పుడు శివ లాస్ట్ వీక్ సండే రోజు అన్నారు కానీ నేను అనవసరం క్యాప్టెన్ చేసి ఉన్నాయి నేను. సరే రైటే అంటావా? అమర్దిక్ రైటే ఉంటుంది అంటావా? మాట్లాడే దాంట్లో ఒక్క గేమ్ అయినా ఫౌల్ ఆడా? మంచిగా ఆడా? ఒక్క గేమ్ ఫౌల్ ఆడకుండా ఆడా అసలు? మరి ఎక్కువ గ్యాంబ్లింగ్ చేస్తాడు కదా. మాట ఒకటి వెళ్ళిపోయింది హ్యాపీ పూజలు భరించా. యాక్చువల్లీ ఎప్పుడో 10th వీక్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటావా? ఆబ్వియస్లీ ఆ 9 కన్నా ఫెయిర్ ఎలిమినేషన్ కదా బ్రో. అసలు ఎందుకు వచ్చింది, ఆమె ఎందుకు వెళ్ళిపోయింది పాపం? అంతేనా? ఆబ్వియస్లీ మరి. సరే 10th వీకే వెళ్ళాల్సింది. లాస్ట్ వీక్ వెళ్ళిపోవాలి. రెమ్యూనరేషన్ లైక్ అగ్రిమెంట్ చేయించుకొని వచ్చి ఉంటుంది, అగ్రిమెంట్ చేయించుకొని వచ్చింది. అది మెంటల్ మొహం, దాని మొహం అది బా ఎందుకులే. ప్రియాంక కొంచెం కన్నింగ్ కానీ బాగానే ఆడుతుంది, అందుకే ఉండదు బ్రో. అంతేనా? ఇవాళ మిడ్ వీక్ నిన్న అయ్యి ఉంటుంది. నిన్న అవ్వలేదు. లేదు, రేపు వెనస్డే అనుకుంటా. మోస్ట్లీ ఈ వీక్ లేదు. మిడ్ వీక్ ఉండదా? లేదు, ఈసారి బిగ్ బాస్ 2 వీక్స్ నుంచి ఎవరు లేరు అన్నట్టు మాట్లాడింది కదా. ఇప్పటిదాకా బిగ్ బాస్ చరిత్ర లేదన్నట్టు. ఇప్పుడు టాప్ 6 అనమాట. టాప్ 6లో ఎవరు గెలుస్తారు మోస్ట్లీ అంతే, క్లారిటీగా చెప్పలే కానీ బిగ్ బాస్ ఛాన్సెస్ మరి వన్ సైడ్ అయితే అవ్వలేదు, వన్ సైడ్ అవ్వలేదు. ఇంకా పల్లవి ప్రశాంత్, అమర్, మా ఇంకా శివాజీ అన్న, వీళ్ళు ముగ్గురులో ఇంకా మధ్యలో అర్జున్ కూడా వస్తున్నాడు. బట్ అర్జున్ ఈ వీక్ మిడ్ వీక్ వెళ్ళిపోతే మరి వీళ్ళు ముగ్గురే పోటీ. బాగానే ఆడతాడు అర్జున్. బాగానే ఆడుతున్నాడు కదా. వచ్చినప్పుడు లైక్ కొన్ని సిచ్యువేషన్స్లో ఆఫ్టర్ ఆల్ వాడితో ఎంత వాడి మీద ఆడి గెలవాలి కదా అని అమర్కి చెప్పాడు. అది మాకు టెలికాస్ట్ చేయలే కానీ కొన్ని లైవ్లో టెలికాస్ట్ చేశారు. కాకపోతే శివాజీ ఇంకా పల్లె ప్రశాంత్ సపోర్టర్ బాగుంటాడు, బాగా సపోర్ట్ చేస్తాడు దేనికైనా. బాగా ఆడతాడు. బాగా ఆడతాడు శివాజీ. అర్జున్ కూడా బెటర్. ప్రియాంక అంటే ఓకే బెటర్, నార్మల్. ఎందుకు అట్లా అంటే ఒక్కొక్కసారి గొడవలు అయితే ఉంటే పద్దానికి పల్లె ప్రసాద్ మీద రేజ్ అవుతుంటే నచ్చట్లేదు, అది ఎక్కువ నచ్చట్లేదా? అంతే అంటావు. ఈసారి ఎవరైనా అవుతారు మరి? పల్లె ప్రసాద్ ఆబ్వియస్లీ. నీకు బ్రో? నాకు డౌటే. నాకు థర్డ్ గ్రాండ్ ఫైనల్లో వాళ్ళు మళ్ళీ పైసలు పెడితే ఒకవేళ శివాజీ తీసుకొని వీళ్ళిద్దరి మధ్యలో ఎవరు గెలిస్తే వాళ్ళంటే చూద్దాం. శివాజీ పైసలు తీసుకోడు. ఒకవేళ వీళ్ళిద్దరు ఎవరిని గెలిపిద్దామని లైక్ పైసలు తీసుకొని వెళ్ళిపోయాడు అనుకో, టాప్ 2లో వీళ్ళిద్దరు ఉంటారు. బట్ ఆ టాప్ 2లో టాప్ 1 ఎవరు ఉంటారో ఆబ్వియస్లీ వాళ్ళు అవుతారు. బిగ్ బాస్ చూస్తావా బ్రో? చూస్తాం బ్రో. ఫేవరెట్ ఎవరు బ్రో బిగ్ బాస్? ఇప్పుడు లాస్ట్ వీక్ వచ్చింది పల్లవి ప్రశాంత్ బ్రో. ఎవరు గెలుస్తారు మరి బిగ్ బాస్లో? పల్లవి ప్రశాంతే బ్రో. అంతేనా? ఎందుకు బ్రో? అమర్ మంచిగా ఆడా? అమర్ మంచిగా ఆడతాడు కానీ తన స్వార్థం చూసుకుంటాడు బ్రో ఆయన. ఎందుకు బ్రో? ఎందుకు చేస్తారంటావు అట్లా? ఎందుకంటే ఆయన కొంచెం సైకిలాగా చేస్తాడు టార్గెట్. అంటే పల్లవి ప్రశాంత్ని ఎక్కువ టార్గెట్ చేసి ఏదానికైనా అని మాట్లాడతాడు. అంతే బ్రో. అంతేనా? శివాజీ అన్న పాజిటివ్నెస్గా ఆడతాడు బ్రో. బీ పాజిటివ్ అంటాడు ఎప్పుడు. కానీ బీ పాజిటివ్ అంటాడా? అంటే ఎప్పుడూ అబద్ధం ఆడొద్దు, అందరికీ న్యాయం అయ్యేటట్టుగా చూడాలి. మన పల్లవి ప్రశాంత్ని బాగా ఎంకరేజ్మెంట్ బాగా చేస్తాడు బ్రో. ఎవరిని కూడా కామన్ మ్యాన్ కాబట్టి యూత్లోకి వచ్చిండుగా, అట్లానే కొంచెం మోటివేషన్ లాగా ఇస్తుంటాడు వాళ్ళకు. అర్జున్ గేమ్ నేను అంత గేమ్ చూడలే బ్రో. పల్లవి ప్రశాంతే చూస్తాం బ్రో. ప్రియాంక కూడా బాగానే ఆడుతుంది. అమ్మరు ఈ పల్లవి ప్రశాంత్ అప్పుడప్పుడు అరుచుకుంటారు కదా, రైట్ ఓడుతుంటుంది అంటే రాంగ్ ఓడుతుంటుంది అంటావు? మెజారిటీలా పల్లవి ప్రశాంత్దే రాంగ్, కరెక్ట్ ఉంటుంది బ్రో. పల్లవి ప్రశాంత్ రైట్ ఉంటుంది. ఎందుకు అంటే ఈయన పాజిటివ్నెస్గా మీద ఆడుతుంటాడు. మొన్న గల్లబట్టి తోయడం కానీ అది మాత్రం అమర్దీప్ వేసింది. ఆయనదే ఫాల్స్ ఉంది అక్కడ. ఆయనదే ఫాల్స్ ఉన్నందుకు మనం అది చెప్పలేకపోతాం. ఇక ఆయనదే ఫాల్స్ ఉంటుంది మొత్తం అమర్దీప్ది.
సరే బిగ్ బాస్లో వీళ్ళు మోస్ట్లీ గెలవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అంటే 2 పేర్లు చెప్పాలంటే ఎవరి పేరు చెప్తావు? యావర్ ప్రశాంత్ వీళ్ళిద్దరేనా? వీళ్ళిద్దరు ఇట్లా ఎవరైనా గెలుస్తుంది. ఓకే. ఫేవరెట్ ఎవరు బ్రో? శివాజీ అన్న ఫేవరెట్ అండ్ ప్రశాంత్ కూడా. మరి ఎవరు గెలుస్తారు ఇద్దరు ఫేవరెట్ అయితే? శివాజీ అన్న ఉంటే ఆయనే గెలుస్తాడు, ఇన్ కేస్ అన్న లేకపోతేనే ప్రశాంత్ గెలుస్తాడు. అంతేనా? ప్రయారిటీ అయితే శివాజీ అన్నకి ఎక్కువ ఉందంటావు? శివాజీ అన్నకే ఎక్కువనే ఓటింగ్ కూడా ఆయనకే ఎక్కువ పడతాయి. ఆయన వల్లనే ప్రశాంత్ కూడా ఓటింగ్ పడుతుంది. బోత్ అంటే ఇద్దరు సేమే అనుకోండి. మరి అమర్? అమర్ కూడా ఓకే బ్రో, బట్ కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్ ఆయనది. అప్పుడప్పుడే ఉంటాడు, సైక్ చేస్తాడు, ఆగమాగం చేస్తాడు. ఆయన గురించి మనకేం అర్థం కాదంతా. ఎప్పుడు ఆడు మంచోడా చెడ్డోడా అనేది కూడా అర్థం కాదు చక్కగా ఉంటుంది. వీళ్ళైతే జెన్యూన్ ఉంటారు. శివాజీ అన్న అయితే ఆయన క్యారెక్టర్ కానీ యాటిట్యూడ్ కానీ ఇష్టం నాకు. ప్రియాంక ఎట్లా ఆడుతుంది? ప్రియాంక ఇక తెలుసుగా బ్రో, వాళ్ళంతా స్పా గ్రూప్ అని తెలుసు అందరికీ. ఆమె అమరు వాళ్ళు ఆడినట్టయితే నాకేం ఇంతవరకు అయితే ఏం అనిపించలేదు బ్రో. సరే ఇండివిజువల్ ఉంటాడు కదా అర్జున్, ఆయన ఎట్లా ఆడతాడు? అర్జున్ కూడా వాళ్ళ గ్రూపే బ్రో. వాళ్ళ గ్రూపే ఇండివిజువాలిటీ అని ఒక పేరు ఇస్తాడు అంతే, కానీ అర్జున్ కూడా వాళ్ళ గ్రూపే. ఎట్లా ఆడతాడు? మాస్క్ వేసుకుండు అంతే, కానీ టాస్క్ ఇంకా తీయాలి. అర్జున్ గ్రేట్. అర్జున్ ఇంకా తీయలే, మాస్క్ ఇంకా తీయలే. బాగా ఆడతాడు. బాగా టాస్కులు మాత్రం ఆయన బీట్ చేసేటోడు ఇవ్వలేడు నాకు తెలిసి. ఎవరు కూడా ఇంతవరకు అర్జున్ని బీట్ చేయాలంటే ఎవరి వల్ల కాదు అది. మరి ఎవరు మంచిగానే ఆడతాడా? ఎవరు మంచిగానే ఆడతాడు బ్రో. అప్పుడప్పుడు వీళ్ళిద్దరు అరుచుకుంటారు కదా, ఎవరిది ఫేర్ ఉంటుంది అంటావు? పల్లవి ప్రశాంత్, అమ్మర్. పల్లవ్ ప్రశాంత్కి అంటే ఆయనకు మన ఊరి నుంచి వచ్చింది కాబట్టి బ్రో, కరెక్ట్ చెప్పనీకి రాదు, ఆయనకు మాట్లాడడానికి రాదు. అమర్ ఏం చేస్తాడంటే అసలు అనవసరమైన విషయాన్ని, అనవసరమైన టాపిక్ని హైలైట్ చేయడానికి చూస్తాడు. అంత సంబంధం లేకుండా మాట్లాడతాడు. పల్లవ్ ప్రశాంత్ని బెదిరించేసరికి ఆయన ఏమవుతాడంటే, ఏముంటుంది బ్రో, ఇక ఆయన బాగా రిచ్ కదా ఇల్లు, బెదిరించేసరికి మనోడు ఏంటంటే డౌన్ అయిపోతాడు ఎమ్మటే. ఏం మాట్లాడాలో అర్థం కాదు, ఎవరేమనుకుంటారు ఏందని ఇక ఆ టెన్షన్లో పిచ్చి పిచ్చి మాట్లాడేస్తాడు మనోడు. రీజన్ కరెక్ట్గా చెప్పాడు, అట్లా ఉంటుంది. ఆ టైంలో శివాజీ అన్న సపోర్ట్ చేస్తాడా? శివాజీ అన్న సపోర్ట్ చేస్తాడు, మస్తు అనిపిస్తుంది అట్లా చేస్తే. ఒకరికి స్టాండ్ తీసుకోవడం చాలా గ్రేట్ కదా బ్రో. సరే ఎవరు గెలుస్తారు అంటావు మళ్ళీ ఇప్పుడు? నాకైతే పల్లవ్ ప్రశాంత్. అంతేనా? హాయ్ బ్రో. హాయ్ బ్రో. బిగ్ బాస్ చూస్తారా? చూస్తాం బ్రో. ఫేవరెట్ ఎవరు? పల్లవి ప్రశాంత్ బ్రో. స్పై బ్యాచ్ అంటే మన ఫేవరెట్. రైతు బిడ్డ, భూమి బిడ్డ. భూమి బిడ్డ? అవును బ్రో. సింగర్ పెట్టిన పేరు? అవును బ్రో, కిరవాణి గారు పెట్టారు. సరే ఇంకెవరు బాగా ఆడుతారు? శివాజీ గారు అండ్ యావర్. వీళ్ళు ముగ్గురేనా? స్పై బ్యాచ్ బ్రో, ఆల్వేస్ స్పై. పా బ్యాచ్ ఆడదా? స్పై బ్యాచ్ మనకి సీరియల్ బ్యాచ్ మొత్తం ఇంకా వద్దు. వాళ్ళందరూ టార్గెట్ చేసుకుంటారు అంటే ఒకరిని, అంటే పల్లవి ప్రశాంత్ని. అందరు కలిసి పల్లవి ప్రశాంత్ టార్గెట్ చేస్తారు. అమర్దీప్, అమర్దీప్ తర్వాత శివాజీనే చేస్తాడు రా. ఉండేది శోభా శెట్టి, ప్రియాంక. అంటే శోభ ఉన్నప్పుడు ఎట్లుంటే బాగానే ఆడుతున్నాను ఆమె. ఆమె పోయినప్పటి నుంచే ఇప్పుడు చాలా బాగుంది. ఆమె పోయినప్పటి నుంచే చాలా బాగుంది బిగ్ బాస్. అంటే ఇప్పుడు మేము డైలాగ్ చూస్తున్నాం అయితే అదేదో దాన్ని ఏమంటారు బ్రో, మొత్తం వారి నుంచి వెళ్ళిపోయినట్టు ఫీలింగ్ బ్రో అందరికి. బిగ్ బాస్ నుంచి వెళ్ళిపోగానే అది ఇప్పుడు టైటిల్ విన్నర్ మాత్రం పల్లవి ప్రశాంతే. కాదు బ్రో, మొన్న అమ్మాయిల మీద స్టేట్మెంట్ ఇచ్చింది కదా, అంటే వాళ్ళ టీంని చూసి శివాజీ అన్న, మా ఇంట్లో గిట్ట అలాంటి కూతురు ఉంటే మెడకాల మీద కాలేజ్ తొక్తా అని. అది ఫేరే అంటావా? న్యాయం ఉందంటావా మాట? న్యాయం లేదు. నాగార్జున డిఫెండ్ చేస్తుండే కదా, పబ్లిక్ నార్మల్గా మాట్లాడుతుండే కదా, అందరు బయట అఫెండ్ అవుతున్నారు మీ మాటలు చూసేదని. తప్పు అంటే ఎవరిది దాంట్లో పాయింట్ ఎక్కువ ఉందంటావు? పాయింట్ అంటే ఇప్పుడు శివాజీ గాంధీ బాగుంది. శివాజీ గారి దాంట్లో పాయింట్ జనరల్గా అన్నాడు కదా, కాకపోతే అది ఇండైరెక్ట్గా చెప్పిండు. కానీ అంటే ఆమెకి డైరెక్ట్గా చెప్పలే కదా, ఇండైరెక్ట్గా చెప్పిండు. కాకపోతే అంటే అది కామన్గా వచ్చేసింది అది వర్డ్, కానీ అది డైరెక్ట్గా చెప్పలే కదా అన్న. ఫ్లోలో వచ్చేసింది అంటావా? అంతే, ఫ్లోలో వచ్చేసింది. ఇంకా అమ్మరు ఎట్లా ఆడతాడు బ్రో? అమ్మరు బాగానే ఆడతాడు బ్రో, కానీ ఫౌల్స్ కానీ ఇవన్నీ చేయకుంటుంటే ఆయన కూడా టాప్లో ఉంటుండే. ఇద్దరు అరుచుకుంటుండ్రు అప్పుడప్పుడు, రైట్ ఎవరుతుంటుంది అంటావు బ్రో? మొన్న సీరియస్ అయింది కదా మ్యాటర్ రోజు, అది అందులో మాత్రం రైతు బిడ్డ కొంచెం ఫైర్ అయితే బాగుండు అనిపించింది బ్రో. ఎందుకంటే అమర్ మొత్తం టార్గెట్ చేసి అతన్నే బ్లేమ్ చేస్తున్నాడు. లోపల స్టాండ్ తీసుకుంటే బాగుండేదా ప్రశాంత్? లోపల నూక్కుంటే వెళ్ళడం అలాంటివి చేయకుండా ఉంటే బాగుండేది. అమర్దీప్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నట్టా? మొత్తం మ్యాన్ హ్యాండిల్ చేస్తుండు మొత్తం అమర్దీప్. మా ఓటు అయితే పల్లవి ప్రశాంత్ అన్న. సరే ఈసారి ఎవరు గెలుస్తారు? పల్లవి ప్రశాంత్ బ్రో. ఓన్లీ పల్లవి ప్రశాంత్? అంతే బ్రో. ఒకసారి పల్లవి ప్రశాంత్.